ఎంత సంతోషమైన విషయం కదా. క్వీన్ ట్రైన్ మన సన్ సిటీని దాటే వెళ్తుంది. నిజం చెప్పాలంటే సంతోషం కంటే నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇది చూడండి, ఆవిడకిద్దామని ఫ్లవర్స్ కూడా తెచ్చాను. ఇది ఎవరికైనా ఇచ్చే ఫ్లవర్ కాదు, ఇది తినే ఫ్లవర్. నువ్వు చెప్పింది నిజమే, నేను అలాగే అనుకున్నాను. ఇది చూసేటప్పుడు నాకు ఆకలి చాలా ఎక్కువ అవుతుంది. నేను ఇది తినేనా? సరే, నేను వెళ్ళి ఇంకో ఫ్లవర్ తెస్తాను. గుడ్ మార్నింగ్ టెంపు అన్నా. గుడ్ మార్నింగ్. నీకు ఏం కావాలి? నేనేదో అడగడానికి వచ్చానని మీకెలా తెలుసు? తమ్ముడు, నీ ముఖం చూడగానే నాకు అర్థమైపోయింది. నువ్వు ఏదో ఒక విషయం గురించి ఎదురు చూస్తున్నావు. నీకేం కావాలి చెప్పు. అది ఏంటంటే ఇప్పుడు నాకు వెంటనే ఏదైనా తినడానికి కావాలి. దానికి ముందు నాకు క్వీన్ కి ఇవ్వడానికి ఫ్లవర్స్ కూడా కావాలి. ఒకే ఒక ఫ్లవర్ కదా, దాన్ని వెంటనే ఏర్పాటు చేస్తాను. ఇదిగో దీన్ని పట్టుకో. నేను వెంటనే దానికి ఏర్పాటు చేస్తాను. టెంపు అన్నా, నేను ఫ్లవర్సే అడిగాను, సీడ్స్ కాదు. ఒక్క నిమిషం వెయిట్ చేయి బాబు. నా సూపర్ సీడ్ పవర్ ఏమిటో చూడు. ఇదిగో తీసుకో. నువ్వు ఒక ఫ్లవరే కదా అడిగావు, నేను పూల తొట్టునే ఇస్తున్నాను. ఒకే మాటలో చెప్పాలంటే అమేజింగ్. టోనీ బాస్ చూడడానికి మాసు, ఆయన చేసే పనులన్నీ ఫ్లాపు. టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? ఏమంటే అక్కడ నేను కూర్చుంటాను. అందరూ అలర్ట్ గా ఉండండి. గుడ్ మార్నింగ్ మేయర్ అంకుల్, మీరు బాగున్నారా? గుడ్ మార్నింగ్ కికో. అంతా సరిగ్గానే ఉంది, కానీ ఒకే ఒక చిన్న సమస్య. ఏమైంది మేయర్ అంకుల్? ఏదైనా ప్రాబ్లమా? ఇంతవరకు ఏ సమస్య లేదు, కానీ ఇకపై ఏదైనా సమస్య వస్తుందేమోనని భయంగా ఉంది. అంకుల్ ఒకే మాటలో దాన్ని చెప్పాలంటే మనందరం ఎప్పుడూ కన్ఫ్యూజ్. అంకుల్, ఏ విషయం అనేది కరెక్ట్ గా చెప్పండి. ఎందుకు అంకుల్ సాగదీసి చెప్తున్నారు? అరే, నాకు ఆకలి మొదలైందే, నేను కొంచెం తింటాను. అంకుల్, మీరు బాధపడకండి. ఏ విషయం అని నాతో ఓపెన్ గా చెప్పండి. ఇలా చూడు కికో, అది ఏమిటి అంటే క్వీన్ వస్తున్న ట్రైన్ మన సన్ సిటీని దాటి వెళ్లిపోబోతోంది. ఆ ట్రైన్ లో ఉన్న నీలం కలర్ వ్యాగన్ లో ఎంతో గొప్ప నిధి ఉంది. సరే, అందులో బాధపడడానికి ఏముంది? నేను ఎందుకు భయపడుతున్నానంటే ఆ ట్రైన్ మన సిటీని దాటి వెళ్లిపోతున్నప్పుడు ఎవరైనా దాన్ని దొంగిలించారంటే మన సన్ సిటీకి చాలా దారుణమైన బ్యాడ్ నేమ్ ఊరికే వస్తుంది. టెన్షన్ అవ్వకండి అంకుల్. నేను ఇక్కడ ఉన్నంత వరకు బంగారాన్ని ఎవరు దొంగతనం చేయలేరు. ఇంతకు ముందు ఎప్పుడు మన సన్ సిటీలో ఇంత భయంకరమైన పనులు చేసేవాళ్ళు ఎవరు లేరు. దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే మనం ఇప్పుడు ఫ్రీ. అరే, అయిపోయాం. దొంగతనం చేయడానికి దొంగలు వచ్చేసారు. లేదంకుల్, ఆ సిగ్నల్ సన్ సిటీ సైడ్ నుంచి వస్తోంది, ట్రైన్ వచ్చే ట్రాక్ నుంచి కాదు. నేనే జంపింగ్ జాక్, బంగారం పైన చేస్తాను అటాక్. గుడ్ మార్నింగ్ మిస్టర్ జంపింగ్ జాక్. ఇలా చూడు బాబు, మర్యాదగా నా దారి గడ్డు తప్పుకో. జంపింగ్ జాక్, మీరు ఇలా బంగారాన్ని దొంగతనం చేయడం చాలా తప్పు. మీరు తీసిన బంగారాన్ని అక్కడే పెట్టేయండి. అలాగా అంటే నువ్వు ఈ జంపింగ్ జాక్ ని బెదిరిస్తున్నావా? నీకు అంత ధైర్యమా? భయపెట్టలేదు, రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. జంపింగ్ జాక్, ప్లీజ్ పెట్టేయండి. సరే, నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఒక కండిషన్, నన్ను పట్టుకోండి. ఒరే కుర్రకుంక, నువ్వు పుట్టి నడవడం మొదలు పెట్టేటప్పటికే నేను రన్నింగ్ లో ఛాంపియన్ రా. నువ్వు ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చావు చెప్పు. ఇలాగే. అలాగా, బాగుంది. నువ్వు నాతోనే ఆడుకుంటున్నావా? అయితే ఇప్పుడు నా ఈ బూట్స్ పవర్ ని చూడు. పరిగెత్తి 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 నేను అన్నింటినీ సర్వనాశనం చేస్తాను. ఇప్పుడు దీన్ని ఒకే మాటలో చెప్పాలంటే అన్బిలీవబుల్. ఓరి నాయనో, ఆయన ఇలా పరిగెట్టేది చూస్తుంటే నాకు బాగా ఆకలేసేస్తుంది. నేను కొంచెం తింటాను.
జంపింగ్ జాక్ ఆటకు ఒక ముగింపు తేవాలంటే వెంటనే నేను సూపర్ స్పీడో కార్ని పిలిచే తీరాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య, ఆర్సవ నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, మనం ఆ జాక్ అంకుల్ ని ఫాలో చేయాలి. తను తీసుకెళ్లే బంగారాన్ని మనం మళ్ళీ తిరిగి తేవాలి. డోంట్ వరీ కికో, వచ్చేసాడుగా నీ సూపర్ స్పీడ్. అక్కడ వెళ్తున్న ఆయనే జంపింగ్ జాక్. కమాన్ సూపర్ స్పీడో, త్వరగా. మళ్ళీ జంపింగ్ జాక్ జంప్ చేయడం కోసం కాళ్ళని నేల మీద పెట్టేటప్పుడు నువ్వు ఫార్ములా నెంబర్ 49 ని అప్లై చేయి. తప్పకుండా కికో, ఇప్పుడే ఫార్ములా నెంబర్ 49 అప్లై చేస్తున్నాను. ఇక జంపింగ్ మాత్రమే కాదు, నడవడం కూడా తన వల్ల కాదు. Let's go for Formula 49. Everything will be fit and fine. Jumping jack, oh jumping jack. Nothing now can hold us back. When it's time to come down, we will surely make you frown. Don't think we are any less. Together we're the very best. Jumping jack, I'm bouncing back. We are ready to attack. నాకేమనిపిస్తోందంటే జంపింగ్ జాక్ ని పట్టుకోవడానికి వేరే దారి ఆలోచించాలని. ఇప్పుడు నువ్వు ఇలా చేసినందుకు చాలా బాధపడతావు. కికో, నువ్వు వెళ్ళి వాళ్ళని కాపాడు. నేను వెళ్ళి ట్వింకిల్ని తీసుకొస్తాను. అరే ఏంటిది? నాకు ఇప్పుడే ఒక విషయం గుర్తుకొచ్చింది. ఇక్కడ తినడానికి ఏమీ లేదే. అదే కాకుండా నేను ఎలా భయపడకుండా ఉండాలి? అరే ఇదొకటా? తాడు తెగిపోయేలా ఉంది. త్వరగా వచ్చి నన్ను కాపాడు. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. దీనికోసం నీకు ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తాను. రా సూపర్ స్పీడో, ఇప్పుడు మనం వెళ్ళి ఆ జంపింగ్ జాక్ ని పట్టుకుందాం. వద్దు కికో, వాడు ఇక్కడే ఉన్నాడు. జంపింగ్ జాక్ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి తన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యంగా ఉంది. ఏ వస్తువుని దొంగతనం చేయడానికి వచ్చారు, దాన్నే వదిలేసి వెళ్ళిపోయారా ఏంటి? అలా చెప్పండి. నా పేరు విన్న వెంటనే ఆ దొంగ భయపడి పారిపోయాడు. మీకు ఒక విషయం తెలుసా? ఇదే విధంగా ఒకసారి నేను ఒక దొంగని బంతాడుకున్నాను. అతను నెమలిగా మారిపోయాడు. మీరు చెప్పింది నిజమేనా? మరేమిటి? ఒకవేళ నేను అబద్ధం చెబితే నా తల మీద పిడుగు పడుతుంది. ఖచ్చితంగా అబద్ధం చెప్పుంటారు. టికెట్ తీసుకోకుండా గ్రౌండ్ లోకి ఎలా రావాలో మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను సార్. దీన్ని వెంటనే నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. గుడ్ మార్నింగ్ జట్పట్ అంకుల్. అవును, ఈ రోజు మీరు బాగా బిజీగా ఉన్నట్టున్నారు. అల్లరి చేసే వాళ్ళని చూస్తూ ఊరుకోకుండా గట్టిగా ఒక దెబ్బ వేసే సమయం వచ్చింది. అందుకే వేగంగా వచ్చాను. ఏమంటున్నారు? సార్ ఏం చెప్తున్నారంటే ఈయన ఇప్పుడే ఎవరో ఎత్తులోంచి జంప్ చేసి వెళ్ళడం చూసారట. అంతేకాదు రైల్వే ట్రాక్ దాటి వెళ్ళడం కూడా చూసారట. ఓ నో, అదే జంపింగ్ జాక్ చిన్నదిగా దేన్నో దొంగతనం చేసి మన ఆలోచనని డైవర్ట్ చేసి పెద్దగా దేన్నో దొంగలిందాం అనుకుంటున్నారు. అలాగా? అంత పెద్ద చెయ్యా? ట్రైన్ కోచ్ అంత పెద్దదా? అంటే ఈ దారిలో వచ్చే క్వీన్ ట్రైన్ నుంచి బంగారాన్ని తీసుకెళ్దామని చూస్తున్నాడు. అయిపోయాం. కికో, నువ్వు ఒక పని చెయ్యి. ఆ దొంగని ఎలాగైనా పట్టుకోవాలి. ఎలాగైనా మన సొసైటీ పేరు నిలబెట్టు. నేను వాళ్ళందరినీ చాలా బాగా మోసం చేశాను.
వాళ్ళ దృష్టి ఆ చిన్న దొంగతనం పైనే ఉండగా నేను ఇక్కడ ఈ ట్రైన్ లో వస్తున్న మొత్తం నిధిని దోచుకుంటాను. నేనే జంపింగ్ జాక్ చేస్తాను బంగారం పైన అటాక్. దయచేసి నన్ను వదిలేయండి. వదిలేస్తాను, వెళ్ళు, హాయిగా బతికిపో. వద్దు వద్దు వద్దు, నన్ను వదిలేయొద్దు. ఇది భలే ఉందే, ఇందాక వదిలేయమన్నావు, ఇప్పుడేమో వదిలేయొద్దంటున్నావు. నేనే జంపింగ్ జాక్ చేస్తాను బంగారం పైన అటాక్. ఆ బంగారం అంతా ఏమైపోయింది? కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా బంగారం మాయమైపోయిందా? దాన్ని మాయం చేసిన వాడిని నేను ఊరికే వదిలిపెట్టను. నేను ఇప్పుడు ఈ పిల్లోడికి తగిన శాస్త్రం చేయాల్సిందే అనుకుంటా. వీళ్ళిద్దరూ ఏమయ్యారు? మీరిద్దరూ కలిసి నాతోనే ఆడుకుంటున్నారా? ఇప్పుడే మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. సూపర్ స్పీడో, జంపింగ్ జాక్ టోటల్ పవర్ ఆయన బూట్స్ లోనే ఉంది. ఫార్ములా నంబర్ 42 ని అప్లై చేయి. ఓకే డ్యూడ్, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 42. అతని స్టీల్ బూట్స్ ఫైర్ ప్రూఫ్ అనుకుంటాను కిక్కో. ఇక మీద మీరు ఈ ట్రాక్ మీద వచ్చే ట్రైన్ ని ఎలా కాపాడతారో నేను చూస్తాను. మనం ఇప్పుడు ఏదైనా చేసే తీరాలి సూపర్ స్పీడో. ఒకవేళ సిగ్నల్ చూడకపోతే ట్రైన్ ఫుల్ స్పీడ్ లో ముందుకు వెళ్తూనే ఉంటుంది. తర్వాత యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒక పని చెయ్యి, నువ్వు నన్ను ఇక్కడే దించేసి వెంటనే వెళ్ళి ఆ ట్రైన్ ని కాపాడు. నువ్వు వచ్చే లోపల నేను ఆ జంపింగ్ జాక్ ని చూసుకుంటాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ నాకు బాగా దొరికిపోయారు. రండి జంపింగ్ జాక్, మనం రన్నింగ్ రేస్ ఆడుకుందామా? ట్రైన్ ని త్వరగా ఆపండి, ప్రమాదం పొంచి ఉంది. ఎమర్జెన్సీ సిగ్నల్ పని చేయట్లేదు, త్వరగా ఆపండి. అవును, ఏమైంది? ఎంతసేపు నువ్వు నా బుల్లెట్స్ నుంచి తప్పించుకోగలవు? ఈ రోజు నేను నిన్ను వదిలిపెట్టను. ఈ జంపింగ్ జాక్ ని నా వల్ల చాలా సేపటికి ఆపడానికి అవ్వదు. ఇప్పుడు నువ్వు తలకిందులుగా కింద పడి చట్నీ అయిపోతావు. అప్పుడు నీకు బాగా అర్థం అవుతుంది ఎదుటి వారి విషయంలో జోక్యం చేసుకోవడం ఎంత పెద్ద తప్పు. ఈ కారు మళ్ళీ నన్ను ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చిందా?
జంపింగ్ జాక్ ని ఇలాగే వదిలేసామంటే మళ్ళీ మళ్ళీ సమస్యలు వస్తూనే ఉంటాయి కికో. ఏంటి సరిగ్గా చెప్పావు. జంపింగ్ జాక్ ని ఆపడానికి సరైన దారి దొరికింది. సూపర్ స్పీడో, నువ్వు ఫార్ములా నెంబర్ 74 ని అప్లై చేయి. ఓకే డూడ్, ఫార్ములా నెంబర్ 74 ని యాక్టివేట్ చేస్తున్నాను. ఇలా చూడని జంపింగ్ జాక్, ఇప్పుడైనా మేము చెప్పేది వినండి. మర్యాదగా బూట్స్ ని ఇప్పేసి మా దగ్గర సరెండర్ అయిపోండి. బాగానే బెదిరిస్తున్నావు, కానీ నీకు నా బూట్స్ కున్న అసలు పవర్ ఏంటో తెలీదు. అది ఎలా ఉంటుందో ఇప్పుడే చూడు. మీరు నా పనిని చాలా తేలిక చేసేశారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం కికో? ఆ జంపింగ్ జాక్ వేగాన్ని అమాంతం తీసుకెళ్లిపోయాడే. అంత త్వరగా తప్పించుకోవడానికి నేను వదలను. నెక్స్ట్ టైం ఆయన జంపింగ్ కోసం నేల మీద కాలు పెట్టేటప్పుడు నేను నా సూపర్ కిక్ ని యూజ్ చేస్తాను. ఈ మెడల్ మీకు సాహసానికి ఇస్తున్నది. ఆ దొంగ నుండి ఈ బంగారాన్ని నువ్వు కాపాడినందుకు మేము చాలా చాలా కృతజ్ఞతల్ని తెలుపుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యూ.